సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో A4 గా ఉన్న తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. 10 నెలలుగా జైలులోనే ఉన్న తిరుపతన్నకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి ఆధారాలను సేకరించలేకపోయింది. ఎట్లా సేకరిస్తుంది? ఏం లేదు కదా. వాళ్ళ ఆరోపణల నిమిత్తమే కేసు ఫైల్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు. ఆరోపణలు మాత్రమే బురద చల్లే రాజకీయాలే తప్ప ఇవి బాగా అన్ని రాసి పెట్టుకున్నట్టున్నారు. ఒకటి కాళేశ్వరం ఆవగింజంత దొరికితే దాన్ని పెద్ద గుమ్మడికాయంత చేసిండ్రు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఇట్లా మనం రావాలి, ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, అది చేసిండ్రు అని చెప్పేసి అర్థమయ్యే తీరులో అట్లా వాళ్ళు మాట్లాడుకోగిన్నరట, వీళ్ళు మాట్లాడుకోగిన్నరట అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు బాగా ఎక్కిచ్చిండ్రు. ఇలా బోర్ల బొక్కల పడ్డరు. సుప్రీంకోర్టు ధర్మాసనం సివాట్లు పెట్టింది. ఎసొంటి ఆధారాలు 10 నెలల నుంచి ఎసొంటి ఆధారాలు సేకరించలేకపోయింది. నిజంగా ఇన్ని టీములు ప్రభుత్వమే దిగింది రంగంలోకి, రేవంత్ రెడ్డి దిగిండు. దిగినప్పుడు నిజంగా వాస్తవం అయితే అంశము ఆధారాలు చిన్నగానన్న దొరుకుతుండే కదా. అది అవాస్తవం కాబట్టి ఎటువంటి ఆధారాలను సేకరించలేకపోయినరు. ఒకవేళ తప్పుడు ఆధారాలు సృష్టించినా కూడా ఆగమైతం, బొక్కబోర్ల పడతామని అనుకున్నారు. ఇగో ఈ కథ. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విచారణ అనంతరం బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ కేసులో ఇదే తొలి రెగ్యులర్ బెయిల్ కావడం విశేషం. బెయిల్ పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా తన పని తాను చేసుకుపోయారని, ఇందులో ఆయన చేసిందేంటని ధర్మాసనం ప్రశ్నించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీం సురుకులు పెట్టింది. A4 తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణకు మరో 3 నెలల సమయం అడిగిన ప్రభుత్వం తరపు న్యాయవాది ఏడాది కాలంగా ఏం చేశారన్న సుప్రీంకోర్టు, కేసులో విచారించాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, 18 మందిలో 4గురిని అరెస్టు చేశామన్న ప్రభుత్వం, వాళ్ళతో తిరుపతన్నకి ఏం సంబంధం సుప్రీంకోర్టు అడిగింది. వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేశారా, అందుకేనన్న ప్రభుత్వం. ఇక తిరుపతన్న ఏ డిపార్ట్మెంట్ లో పనిచేశారు సుప్రీం, ఇక SIB లో పనిచేశారన్న ప్రభుత్వం తరపు న్యాయవాది. మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు కదా, హైలైట్. ఇది హైలైట్ అన్నట్టు. మొత్తం దాంట్లో తప్పేముందని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ఇది హైలైట్ అయింది. ఇక 29 ఏళ్ల సర్వీస్ లో ఆయనపై ఒక్క మచ్చ లేదన్న సుప్రీం, ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 గా ఉన్న తిరుపతన్న అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఏ చిన్న మచ్చ లేదు, కావాల్సుకొని అది చేసిండ్రు. ఇది ఆయన పని ఆయన చేసుకుంటా పోయిండ్రు. మొత్తం మీద ఇందులో తప్పేం కనబడుతుందని చెప్పేసి ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ప్రభుత్వం తరపున న్యాయవాది తెట్టగిలపడిపోయిండు. ఏం సమాధానం లేదు అక్కడ. అయిపోయింది. ఇక ఇప్పుడు వాడుండ్రిగా కక్షపూరిత రాజకీయాలు. కాళేశ్వరం అంటే కక్షపూరితం, ఫోన్ ట్యాపింగ్ అంటే కక్షపూరితం, అన్ని కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటా పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే దానికి ఇదొక నిదర్శనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమైన తేదీలు: మార్చి 10, 2024 కేసు నమోదు చేసిండ్రు. మార్చి 23, 2024 తిరుపతిని అరెస్ట్ అయిండు. జనవరి 27, 2025 బెయిల్. మొత్తం మీద ఇది ఒక విశేషం అని చెప్పుకోవాలి. రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. మొత్తం మీద ఇది ఒక విశేషం అని చెప్పుకోవాలి.